హలో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇగో నార్మల్కి అయితే ఇవాళ కొప్పనీళ్ళు నార్మల్కి అయితే మనం జింక్ అయితే వెళ్తున్నాం. ఈ జింక్ వెళ్ళడం ఎందుకంటే చలికాలం ఇప్పుడు చలి బాగా పెడుతుంది కాబట్టి మనం అడుగు మందులో నార ఒక దాదాపుగా ఒక 15 days అయినాక మనం చల్లుకుంటే నార అనేది తొందరగా గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ ఎందుకంటే చలికాలం ఇప్పుడు దాదాపుగా 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పెరగదు కదా. ఇది పోసుకుంటే మనకి ఏంటంటే కొద్దిగా ఎక్కువ పెరిగి మనం వేసుకునేటప్పుడు పొలం అక్కడక్కడ లొందలు అయినా కానీ మనకు మునగకుండా ఉంటుంది. దానికోసమని మనం నారని అనేది కొద్దిగా పెంచుకోవాలి. పెంచుకుంటేనే మనకు రిజల్ట్ ఉంటుంది. మనం ఇవాళ పోస్తున్నాం కాబట్టి ఒక 5 days తర్వాత రిజల్ట్ ఎట్లుందో అని అది ఫుల్ వీడియో మళ్ళీ పెడతాను. మన నార్మల్ అయితే ఎట్లా వెళ్తుందో ఒకసారి చూపిద్దాం. పదండి ఒకసారి వీడియో ఇద్దాం. ఇదే ప్యాకెట్ అండి. మనం చలికాలం అయితే ఖచ్చితంగా చల్లుకోవాలి. మనం వచ్చేసి ఒక 2 కిలోలు అయితే అడుగు మంది అయితే తీసుకుంటున్నాం. మనకు ఎకరానికి 2 కిలోలే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మనకేంటంటే మనకు మళ్ళీ రోగాలు అనేది ఎక్కువ వస్తాయి నార్మల్కి. ఎందుకంటే యూరియా కానీ అడుగు మంది కానీ ఎక్కువ పోసుకోవద్దు, నార్లకు తక్కువనే పోసుకోవాలి. అలాగే మనం ఈ ప్యాకెట్లు అయితే ఒక 2 తీసుకొచ్చినాం 2 ఎకరాలకని. ఇది 2 ఎకరాల నార్మల్కి అయితే మనమైతే పోసుకోవడం అయితే జరుగుతుంది. ఇది మనం అయితే ఒక తట్టలు అయితే పోసుకొని మనం మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక ప్యాకెట్ అయితే పోసినాం కదా, ఈ ప్యాకెట్ మొత్తం చక్కెర లాగానే ఉంది సేమ్, కానీ గ్రోత్ అయితే మస్తు వస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం అయితే పోస్తాను నేను. ఈ అనిల్ కూడా పోస్తాడు ఇదే. ఇక మనకు ఇంకో ప్యాకెట్ అయితే చింపుకొని మనం అయితే ఇంట్లో పోసుకొని మనం సమాంతరంగా అయితే కలుపుకోవాలి. మన నార్మల్ ఏంటంటే ఇప్పుడు చలికాలం అనే ఎదుగుదల ఎవరు కూడా నార్మల్ అయితే సరిగా లేవు. మనకు నార అనేది సరిగా ఉంటేనే మనకు దిగుబడులను అయితే పెంచుకోవచ్చు ఎవరైనా కానీ. ఇక ఇది వచ్చేసి మనమైతే 10 కిలోల బ్యాగ్ అయితే వడ్లు అయితే పెట్టాము ఈసారి. ఎందుకంటే మనకు వానాకాల సీజన్లో తక్కువ వడ్లయితే వెళ్ళినాయనే ఉద్దేశంలో అయితే ఇప్పుడు హైబ్రిడ్ అయితే పెడుతున్నాం. సమాంతరంగా అయితే మనం మిక్స్ చేసుకొని మనం నారకైతే ఎల్లుకోవాలి. చూస్తారు కదా, ఇది మనం 2020 అయితే తీసుకున్నాం. మనం 2020 అడుగు మంది ఉంటాయి కదా, ఆ 2020 అడుగు మంది అయితే మనం నారైతే పోసినప్పుడైతే దుక్కులైతే ఏం పోసుకోలేదు. అందుకనే మనం ఇప్పుడు స్వర్ణపాలతో అయితే కలిపి అయితే పోస్తున్నాం. ఇది మనకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ అడుగు మంది ఎక్కువ ఉండి మనం ప్యాకెట్లు తీసుకున్నది అయితే తక్కువ ఉంటే మనకు రిజల్ట్ అనేది సరిగా కనబడదు. ఎట్లా వెళ్తాం ఒకసారి చూద్దాం. చూస్తారు కదా, మనం సమానతంగా అయితే చల్లుకోవాలి అంతటా. మనం ఎందుకంటే అడుగు మందే తీసుకోవాలి. అడుగు మంది అంటే 2020 కానీ డిఏపి కానీ ఇలాంటివి చల్లుకుంటేనే మనకు నార అనేది బాగా వస్తుంది. వచ్చేసి ఒక్కొక్క కర్ర సీడ్ కాబట్టి ఎకరానికి 10 కిలోలు మనకు వడ్లు ఇవి. మనకు రిజల్ట్ అనేది ఎట్లా ఉందో చల్లినాక ఒక 5 daysకి అయితే చూద్దాం. ఇవి అంతటా సమాంతరంగా అయితే అల్లుకోవాలి. మనం ఒక 2 ప్యాకెట్లు అయితే జింక్ అయితే తీసుకొచ్చాం. మనకి ఎందుకంటే ఇది జింక్ అనేది ఇప్పుడు చలికి నార అనేది పెరగదు కాబట్టి కంపల్సరీ పోసుకోవాలి. పోసుకుంటేనే మనకు నార అనేది తొందరగా గ్రోతింగ్ వస్తుంది. మనకేంటంటే ఇవాళకి 15 days అవుతుంది. 15 days నార్మల్కి అయితే పోసుకోవాలి ఖచ్చితంగా. అనిల్ అనేది చల్లుతుండే చూసిరా ఎంత మంచిగా వెళ్తుండో. మనకి ఇది అంతటి అల్లుకున్నాక తర్వాత మనం ఒక 2 days దాకా అయితే వాటర్ పెట్టుకోవద్దు. వాటర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు వాటర్ అనేది వెళ్ళిపోతే వాటర్ తోటి మనం చల్లిన పౌడర్ కూడా అనేది వెళ్ళిపోతుంది. మనకు అప్పుడు రిజల్ట్ అనేది సరిగా కనబడదు. అందుకే ఎవరైనా కానీ చల్లినాక ఒక 2 days దాకా అయితే వాటర్ పెట్టద్దు. వాటర్ తీసేయకుండా ఉంటే మనకు రిజల్ట్ అనేది మంచిగా కనబడుతుంది. ఎవరైనా కానీ రైతులు ఈ నార్మల్కి అయితే జాగ్రత్తలు తీసుకోండి కంపల్సరీ. ఎందుకంటే మనకు నార అనేది మంచిగా వస్తేనే దిగుబడులు అనేది పెరుగుతాయి. లేదంటే దిగుబడులు అనేది దారుణంగా పడిపోతాయి. ఈ వానాకాల సీజన్లో అయితే మనకు వర్షాల ద్వారా అయితే మనకు దిగుబడులు అయితే చాలా తగ్గిపోయినాయి. మనకి సమ్మర్ సీజన్లో అయితే ఖచ్చితంగా దిగుబడులు అయితే తీసుకోవాలి. అందుకే ఎవరైనా కానీ దిగుబడులు తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే నార్మల్ అయితే జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనకు చలి అనేది దారుణంగా పెడుతుంది ఇప్పుడు. ఆ చలి అనేది సరి నుంచి అయితే కాపాడుకుంటే మనకు దిగుబడులు అయితే పెంచుకోవచ్చు. చూస్తారు కదా, ఇక్కడైతే ఈ నార్మల్కి అయితే దాదాపు ఒక 2 కిలోలు అయితే తీసుకున్నాం. 2 కిలోల అడుగు మందు మన 2 కిలోల ప్యాకెట్ అయితే తీసుకుని అయితే వెళ్తున్నాం. ఈ చల్లడంతా అయిపోయాక ఇంకొక నార్మల్ ఉంది వేరే దగ్గర, అక్కడ కూడా చల్లేసినామంటే మనకు రిజల్ట్ అనేది ఎట్లుందో మన ఫుల్ వీడియో అయితే మళ్ళీ పెడతాను. మన వీడియో నచ్చితే కొద్దిగా లైక్ చేయండి, మన వీడియోని సపోర్ట్ చేయండి. అలా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.